ఆన్లైన్ కార్యక్రమం కూడి వచ్చిన ఆత్మీయులైన మీ అందరికీ ప్రాణనాథుడైన క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో నా నిండు వందనాలు శుభములు తెలియజేసుకో కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. చూసారా, మన మధ్యలో సోదరులు రాజారావు గారు ఉన్నారు. వారు ప్రార్థన చేసి మన వాక్యాల్లోకి నడిపిస్తారు. దగ్గర వందనాలండి. ప్రార్థన చేసి కార్యక్రమం కొనసాగించారు. ప్రభునందు ప్రియమైన జీవన పిల్లలకు మన ప్రభుత్వం మా రక్షకుడైన క్రీస్తు వారి నామంలో నక్షత్రములు మరియు వందనాలు తెలుసుకున్నానండి. అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారని తెలుస్తున్నాను. ఓకే, రైట్. ప్రార్థన చేసుకుందాం. స్థలం నుంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అగ్నిగా ప్రేమిస్తున్న మా ప్రియ పనులకు తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన నామం బట్టి నీకు ఆమెలు పొందనాలయ్యా. స్థితులైన స్తోత్రాలు నా ప్రభు. మీ పిల్లల మమ్మల్ని మీరు ఎక్కడికి భద్రంగా కాచి కాపాడి మా యొక్క సాయంకాల సమయంలో తండ్రి మరొకసారి మీ పాదాలుగా చేరుకొని మిమ్మల్ని తండ్రి అయ్యా అబ్బాయిని తెలిసే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు ప్రభు. ఆయన మాలో వ్యక్తి అర్హత యోగ్యత లేనప్పటికీ ప్రభు కేవలం మీ యొక్క ఉచితమైన కృపతోటి మీ అత్యంత ప్రేమతోటి మమ్మల్ని ఆదరించి మమ్మల్ని కరుణించి మమ్మల్ని కాపాడి మమ్మల్ని రక్షించి ఈ భూమి మీద మమ్మల్ని ఇంకనూ ఉంటున్నందుకు మీ పాదములకు లెక్కలేని వందనాలు తండ్రి. స్థితిమైన స్తోత్రాలు నా ప్రభు. సాయంకాలం సమయంలో ప్రభు మీరు మా కోసం రాయించి ఇచ్చిన మా బ్రతుకు పుస్తకం గురించి ప్రభు కొన్ని విషయాలు మేము తీసుకుని పోతుండగా మీ పరిశుద్ధ ఆత్మ ద్వారా మమ్మల్ని నడిపించమని అడుగుతున్నాం ప్రభు. తండ్రి, మా ఆలోచనలు మా తలంపులకు వ్యర్థం కానీ ప్రభు మీ ఆలోచన చోటి మీ తలంపులతో మమ్మల్ని నడిపించమని, మాకు విలువల చేయని గ్రహించుకుని మనసును అర్థం చేసుకున్న హృదయాన్ని మాకు దయచేస్తారని, ఈ కార్యక్రమంలో ఆది నుంచి అంతవరకు మీరే ఉండి మీ నాలుగు కొంత ప్రభావం తెచ్చుకుంటారని మా ప్రభువును మా రక్షకుడైన క్రీస్తు వారి దివ్యమైన పుణ్యమైన నామంలో అతిథ్యం జరిగి వేడుకొని వాడుకొని మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు మనం నేర్చుకోబోతున్నటువంటి పాఠం పేరు మట్టిని హత్తుకున్న మనిషి. పాఠం పేరు మరొకసారి అండి, మట్టిని హత్తుకున్న మనిషి. జాగ్రత్తగా ఆలోచించండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు తండ్రి అయిన దేవుడు బైబిల్ మహాజ్ఞాన గ్రంథాన్ని రాయించి మన చేతిలో పెట్టడానికి ప్రధాన ఉద్దేశం మనం తెలుసుకోవాలి. బైబిల్ గ్రంథము రాయించి మనుషుని యొక్క చేతిలో పెట్టి ఎందుకు ఈ బైబిల్ గ్రంథాన్ని 66 పుస్తకాలుగా రాసి మన చేతిలో పెట్టాడు, మనకు ఎందుకు ఇచ్చాడు, ఆయన యొక్క ఉద్దేశం ఏంటి అనేది మనం గ్రహించాలి. దేవుని యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, నా పిల్లలు భూలోకానికి వచ్చిన నా పిల్లలు ఈ లోకాన్ని జయించాలి, ప్రతి మానవుడు ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని జయించాలని, ఈ లోకపు ఆశను జయించాలని, ఈ లోకపు ఆశను జయించి తానున్న లోకంలోనికి అనగా పరలోకానికి మరలా చేరాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. నా పిల్లలు లోకానికి వచ్చి ఈ భూలోకానికి వచ్చి నా గురించి చెప్పి నా గురించి ప్రకటించి ఈ లోకాన్ని జయించి తండ్రి అయిన దేవుని దగ్గరికి వెళ్ళాలి, చేరాలి అనేది తండ్రి అయిన దేవుని యొక్క ఉద్దేశం. తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణతోటి అనేక మంది ప్రవక్తల ద్వారా ఈ బైబిల్ ను రాయించి మన చేతిలో పెట్టినాడు. ఈ బైబిల్లో ఒక మాటను ఆధారంగా చేసుకొని, ఒక వాక్యాన్ని, ఒక వచనాన్ని ఆధారంగా చేసుకొని ఈ యొక్క అంశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ మాటలు చూడబోయే ముందు మరి కొన్ని మాటలు తీసుకొని ఆ మాట దగ్గరికి వెళ్దాం.
యేసుక్రీస్తు వారు 33,000 సంవత్సరాల పాటు ఈ భూమి మీద నివసించినప్పుడు అనేకమైనటువంటి అద్భుత కార్యములను సూచక్రియలను చేశాడు. చేసిన తర్వాత ఆ చేసిన క్రియలని గ్రంథంలో కొన్నిటిని లిఖించారు, మరికొన్నిటిని రాయలేదు. ఎందుకు రాయలేకపోతే అది మొత్తం రాసినట్లయితే ఈ గ్రంథమే చాలదు అని చెప్పి మనకి ఈ గ్రంథంలో రాయబడి ఉంటది. ఒకసారి చూసినట్లయితే ప్రియమైన దేవుని పిల్లల యోహాను గారు రాసిన సువార్త 20వ అధ్యాయము 30-31 వచనాలు మనం కానీ చూసినట్లయితే అక్కడ యేసుక్రీస్తు వారు చేసినటువంటి ఈ మహత్కర కార్యము గురించి యోహాను గారు రాస్తూ మాట్లాడుతున్నారు చూడండి అక్కడ. మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేశాను. అది ఈ గ్రంథమందు రాయబడి ఉండలేదు కానీ ఆయన చాలా కార్యములు సూచక్రియలు చేశారు. కొన్ని మనకి గ్రంథంలో లిఖితమై ఉన్నాయి, మరికొన్ని విషయాలు రాయబడి ఉండలేదు. కానీ యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవము పొందినట్లును ఇవి రాయబడను అని రాయబడింది. జాగ్రత్తగా ఈ వచనాన్ని చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఇక్కడ క్రీస్తు దేవుని కుమారుడని నమ్మి జీవము పొందినట్లుగా అంటే మనము జీవము పొందాలి అంటే ఆయన యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు చెప్పని మనం ఒప్పుకోవాలి. అనగా యేసుక్రీస్తు వారి మాటల వలన మనము జీవం పొందుతాం. ఆయన పలికిన మాటల ద్వారా, ఆయన చేసిన సూచక క్రియల ద్వారా కాకుండా ఆయన పలికిన మాటల ద్వారా మనకి జీవం వస్తుంది. ఇక్కడ జీవించాలి అని చెప్పానంటే ప్రతి లేఖనము ద్వారా మనకు జీవం అనేది వస్తుంది అని మనకు అర్థమవుతుంది. మాటను బట్టి, ఈ వచనాన్ని బట్టి. అంటే మనము మీ క్రీస్తు అని మీరు నమ్మనట్లను, నమ్మి ఆయన నామం నందు జీవం పొందినట్లను నీవు రాయబడిందని ఇక్కడ. అనగా రాయబడిన ప్రతి లేఖనము ద్వారా మనకు జీవము వస్తుంది. అంటే మన జీవం పొందాలి అంటే మనం లేఖనాన్ని, రాసి ఉన్న లేఖనాన్ని చదవాలి, దాన్ని గ్రహించాలి, దాన్ని తెలుసుకోవాలి, దానిలో అర్థాన్ని గ్రహించాలి, దానిలో భావాన్ని తెలుసుకోవాలి. ఇక్కడ కొంతమంది ఈ గ్రంథాన్ని చదివేటప్పుడు ఈ జీవితం గురించి తెలుసుకోవడం గురించి ఈ 60-70 సంవత్సరాల జీవించే జీవితం కాదు అండి. జాగ్రత్తగా పట్టుకోవాలి ప్రియమైన పిల్లలు. భూమి మీద మనం జీవించే జీవితం అనేది 60-70 సంవత్సరాల జీవితం అనేది జీవితం కాదు. దీని తర్వాత మనకి మరో జీవితం ఉంది. అది ఎప్పుడంటే మరణించిన తర్వాత, ఈ లోకంలో నుంచి వెళ్ళిపోయిన తర్వాత మనకి మరో జీవితం ఉంది. ఆ జీవితం పొందాలి అంటే ఈ వాక్యాన్ని మనం ఖచ్చితంగా చదవాలి, నేర్చుకోవాలి, వినాలి, గ్రహించాలి. 60-70 సంవత్సరాల జీవితం అనేది అది ధనవంతుడికైనా, పేదవారికైనా, చదువుకున్న వారికైనా, చదువు లేని వారికైనా, పండితుడికైనా, పాముడికైనా ఈ జీవితం 3 నెలలు ముచ్చటే. ఈ 60-70 ఏళ్ల జీవితము, ఈ జీవితం నుండి మరో జీవితాన్ని నడిపించాలి అని అంటే నిత్య జీవాన్ని నడిపించాలి అని చెప్పానంటే ఆ నిత్య జీవితంలోనికి మనిషి నడిపించాలి అనంటే దానికి ఖచ్చితంగా బైబిల్ని చదవాల్సిందే, బైబిల్ని నేర్చుకోవాల్సిందే. ఆ నడిపించే విధానం ఎలా ఉంటుందో మన బైబిల్ నడితే మనకి తెలుస్తుంది. అందుకోసమే మనిషికి తండ్రి దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణతోటి ఈ మహాజ్ఞాన గ్రంథాన్ని రాయించి మన చేతిలో పెట్టడం జరిగింది.
బైబిల్లోని ప్రతి సందర్భము మనలను నిత్య రాజ్యంలోనికి నడిపించడానికి అని మనం గుర్తించాలి. ఖచ్చితంగా మనము బైబిల్ని ఎప్పుడు చదివినా సరే, లేక దాని గురించి విన్నా కానీ, మనము నిత్య రాజ్యంలోనికి వెళ్ళటానికి దేవుడు నాతో ఏమి మాట్లాడుతున్నాడో, దేవుని సేవకుల ద్వారా నాతో ఏం మాట్లాడబోతున్నాడో, నేను ఎక్కడ సరి చేసుకోవాలో, నేను ఎక్కడ పడిపోయానో, నా బ్రతుకు దేవునికి దగ్గరగా ఉందా, దేవుని వాక్యానికి దూరంగా ఉందా, ఆ మాట ప్రకారము నేను జీవించగలుగుతున్నానా, ఆ వాక్యం ప్రకారం నా బ్రతుకు నేను ఉండగలుగుతున్నానా ఆయన ప్రతి రోజు కూడా మనము పరీక్షించుకోవాలి. వాక్యమైనటువంటి అర్థంలో ప్రతిరోజు మనల్ని మనం చూసుకోవాలి. అప్పుడే మనకు నిత్య జీవానికి వెళ్ళటానికి, నిత్య రాజ్యంలోనికి వెళ్ళటానికి అవకాశం దొరుకుతుంది. కానీ ప్రియమైన జీవితారా, దేవుని మాటలు విన్నప్పుడు గాని, ఆయన చెప్పినటువంటి వాక్య దేవుని మాటలు, దేవుని ప్రజలు, దేవుని యొక్క సేవకుల ద్వారా చెప్పినటువంటి మాటల ద్వారా మనం సరిచేసుకోవాలి. ఈ రోజు దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు, నాతో ఏం మాట్లాడబోతున్నాడు, నేను ఎక్కడ సరిచేసుకోవాలి, నేను ఎక్కడ సరిదిద్దుకోవాలి, నా మాటల్లోనూ, నా ప్రవర్తనలోనూ, నా క్రియల్లోనూ, నా సూచనలోనూ, నా నడవడికల్లోనూ ఎక్కడ తేడా వస్తుంది, దాన్ని నేను ఏ విధంగా, ఈ వాక్యం ద్వారా నేను ఏ విధంగా సరిచేసుకోవాలన్నటువంటి ఆలోచనతో మన వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని నేర్చుకోవాలి, వాక్యాన్ని చదవాలి. వాక్యం చదివేటప్పుడు కూడాను ఏదో నా స్వలాభం కోసమో, లేకపోతే నాకేదో సమకూరుస్తుందనో, నాకేదో లాభం వస్తుందనో అన్నటి ఆలోచనతో చదివితే నాకేం అర్థం కాదు. అసలు దేవుడు ఏం మాట్లాడబోతున్నాడు ఈ వాక్యం ద్వారా, ఈ వాక్యంలో నేనేం నేర్చుకోవాలి. ఆనాడు భక్తులతో దేవుడు మాట్లాడే మాట వలన ఈనాడు దాన్ని ఏ విధంగా నేను అమలుపరుచుకోవాలి, అప్లై చేసుకోవాలి నా బ్రతుక్కి, నా జీవితానికి అనేటువంటి ఉద్దేశంతో అనే కోణంతో మనం బైబిల్ని చదవాలి. అప్పుడు మనం సరిచేయబడతాము, చక్కదిద్దబడతాము, మన బ్రతుకుని మార్చుకోవడానికి అవకాశం దొరుకుతుంది. మనం ఎక్కడ పొరపాటు పడుతున్నామో, ఎక్కడ జారిపోతున్నామో, ఎక్కడ దేవుడికి దూరం అవుతున్నామో, ఎక్కడ దేవుడు అంటే భయం లేకుండా, భక్తి లేకుండా జీవిస్తున్నామో మనకి అర్థమవుతుంది. ఒక్కొక్కసారి చాలా శ్రద్ధగా వింటారు బైబిల్ వాక్యాన్ని. ఈ రోజు ఆదివారం కదా, చాలా మంది తమ యొక్క సంఘాలకు వెళ్ళుంటారు. అక్కడ సంఘ కాపురి గట్టినటువంటి మాటలు కొంతమంది హృదయానికి తాకుతాయి. మరికొంతమంది ఏం ఆలోచిస్తారంటే నన్నే టార్గెట్ చేసుకుని మాట్లాడేది కావాలి అనుకుంటారు. మరికొంతమంది ఏం ఆలోచిస్తారంటే ఈ రోజు దేవుడు నాతో సూటిగా మాట్లాడాడు, నా బ్రతుకును మార్చుకోవాలి, నేను దేవుడికి ఇష్టమైన వాడిగా బ్రతకాలి అని ఆలోచిస్తారు. మరికొంతమంది ఏం చేస్తారని చెప్పానంటే ఈయనకి నా పట్ల కోపం ఉంది, అందువల్ల ఈయన నా గురించి మాట్లాడుతున్నాడు అని అనుకుంటారు. అక్కడ తన యొక్క స్వలాభం గురించి ఆలోచించి వింటే మాత్రం ఇట్లాంటి చెడు ఆలోచనలు వస్తాయి. తన సప్రయోజనాల కోసమో, తన స్వలాభం కోసమో కాకుండా దేవుడు నన్ను సరిదిద్దబోతున్నాడు, నన్ను సరిదిద్దబోతున్నాడు, నా బ్రతుకును మార్చిపోతున్నాడు, కనుకనే ఈరోజు పాస్టర్ గారి ద్వారా, చంద్ర కాపరి గారి ద్వారా నాతో మాట్లాడుతున్నాడు, కాబట్టి నేను ఈ కోణంలో తప్పిపోయాను, నేను ఫలానా దానికి నేను బానిస అయిపోయాను, నేను దీనిలో ఈ కోణంలో నేను దేవునికి దూరంగా ఉంటున్నాను, దేవునికి ఇచ్చే దానిలో దూరంగా ఉంటున్నానేమో, దేవుని పనిచేసే దానిలో దూరంగా ఉంటున్నానేమో, దేవుని మాట వినకుండా దూరంగా ఉంటున్నానేమో, కనుక ఈ కోణంలో నేను సరిచేసుకున్నట్లయితే నేను దేవునికి దగ్గరగా అవుతాను, దేవునికి దగ్గరగా అయ్యానంటే నేను నిత్యరాజ్యంలో వెళ్తాను, నాకు అవకాశం దొరుకుతుంది అనేటువంటి ఆలోచనతో మన వాక్యాన్ని వినాలి. ఈవెన దేవుని పిల్లరా, బైబిల్ ఎందుకు రాయించాడంటే ఏ ఉద్దేశంతో రాయించున్నారో ఆ ఉద్దేశంతో చదివితేనే బైబిల్లోని ప్రతి మాట మనకి అర్థమవుతుంది. కానీ చాలా మంది వారి మనసులో ఏదో లాభాపేక్ష ఉంటుంది, లేదంటే లోక సంబంధమైనటువంటి ఒక కోరిక ఏదో ఉంటది.
ఒక ఆశ ఏదో ఉంటది. ఆ ఆశ గురించి ఆ కోరికలు తీర్చుకోవడం కోసమే దేవుని దగ్గరికి వస్తున్నారే తప్ప ఈ 60-70 సంవత్సరాల జీవితం తర్వాత నాకు మరో జీవితం ఉంది, ఈ ఎప్పటికైనా సరే నేను ఈ లోకంలో నుంచి నేను వెళ్ళిపోవాల్సిందేమో, నాది లోకం కాదు, నా పర్మనెంట్ అడ్రస్ ఇది కాదు, ఇది టెంపరీ అడ్రస్ ఏమో, నాకు పర్మనెంట్ అయినటువంటి అడ్రస్ పరలోకంలో ఉంది, పరదేశంలో ఉంది, మరలా తిరిగి నేను ఎక్కడి నుంచి అయితే వచ్చానో తిరిగి అక్కడికే వెళ్ళాలి అన్నటువంటి ఆలోచనతోటి వాక్యాన్ని వినాలి. నేటి సమాజంలో ప్రజలంతా కూడాను వారి స్వలాభం కోసమో లేకపోతే వారి మనసులోని దాన్ని తీర్చుకోవడం కోసమో వారి కోరికలను తీర్చుకోవడం కోసమే దేవుని దగ్గరికి వస్తున్నట్టు మనకు కనిపిస్తుంది ఎక్కువ మంది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మనసులో మనం ఏదో పెట్టుకొని బైబిల్ చదివితే మనకి బైబిల్ అర్థం కాదు. దేవుడు ఏ ఉద్దేశంతో చెప్తున్నాడో ఆ ఉద్దేశంతో చదివితేనే మనకి బైబిల్ అర్థం అవుతుంది. అతని జీవితంలో అనుకున్నది, కోరుకుంటున్నది ఈ లోక సంబంధమైన ఆశ అయితే అది తీరదు. ఎందుకంటే ఈ లోక సంబంధమైన ఆశతోటే వాక్యం చదువుతాడు కాబట్టి ఈ లోక సంబంధమైన ఆశతో వాక్యం చదివినప్పుడు తన యొక్క ఈ లోక సంబంధమైన కోరిక తీర్చడానికి అవకాశం ఉండదు. అలా కాకుండా దేవుడు నాకు ఏదో మెలిచేపోతుంది, దేవుడి గురించి తెలుసుకోవాలి, బైబిల్ అనేది ఏ కాన్సెప్ట్ తో దేవుడి పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయించినాడో దానికోసం బైబిల్ చదివితే అప్పుడు మనకి ప్రతిదీ అర్థం అవుతుంది. బైబిల్ నందు ఈ రోజు ప్రజలకు బైబిల్ సరిగా అర్థమవుతున్న ప్రధాన కారణం ఇదే. ఎందుకంటే తమ యొక్క అవసరాల కోసమే బైబిల్ వాడుకుంటున్నారు, తమ యొక్క వ్యక్తిగత ప్రయోజనాల కోసమే బైబిల్ వాడుతున్నారు తప్ప అసలు దేవుడు ఏ ఉద్దేశంతో బైబిల్ రాయించున్నాడో ఆ ఉద్దేశంతో బైబిల్ చదవడానికి ఎవరు ముందుకు రావట్లేదు. నిన్న మనకు ఆయన నామమునందు జీవము ఉన్నది ఆ వచనంలో మనం చూసినట్లయితే ఏమన్నాడంటే యేసుక్రీస్తు వారి నామమునందు ఆయన నమ్మి ఆయన నామమునందు జీవం ఉంది, జీవం పొందినట్లు రాయబడి ఉంది. నమ్మాలి ఫస్ట్. దేవుడు నా గురించే రాస్తున్నాడు, నా గురించే చెప్తున్నాడు, నా గురించే మాట్లాడుతున్నాడు, నేను సరి చేసుకోవాలి, నేను చక్కదిద్దుకోవాలని నమ్మాలి. నమ్మితే మనకి జీవం వస్తుంది. తీవ్రమైన దేవుని పిల్లరా, ఈ మాట మట్టిని హత్తుకున్న మనిషి అనేది మాట నేను ఎక్కడి నుంచి తీసుకొని కాదని ఏర్పాటు చేస్తానని చెప్పానంటే కీర్తనల గ్రంథంలోకి వెళ్తే అక్కడ ఒక భక్తుడు రాస్తున్నాడు. ఆ మాట ఏమని రాస్తున్నా అంటే ప్రతి మాట మనకి జీవాన్ని ఇస్తుందని చెప్పని, ప్రతి మాట మనకి జీవాన్ని ఇవ్వటానికే, మరో జీవితం ఇవ్వడానికే, ఈ లోకపు పాపాల నుంచి, ఈ లోకంలో నుండి దురాశలో నుంచి, ఈ లోకపు ఆశలో నుంచి నేను జయించే విధంగా నన్ను ప్రేరేపించి ఈ లోకాన్ని జయించి మరో లోకానికి వెళ్ళటానికి సిద్ధపడటానికే ఇచ్చినటువంటిది ఈ మహాజ్ఞాన గ్రంథము, ఈ బైబిల్. ఈ బైబిల్లో ఉన్న ప్రతి మాట మనకి దానికోసం రాయబడింది. ఇక్కడ మన రాసిన ప్రియమైన దేవుని పిల్లలారా, ఇవన్నీ ఎందుకు మీకు చెప్పానంటే ఇంకొంచెం ముందుకెళ్తే మనకు అర్థమవుతుంది మీకు ఎన్ని చెప్పడం జరిగిందో. ఇక్కడ ఒక భక్తుల గురించి మనం ఆలోచన చేసినట్లయితే ఆ భక్తుడు కీర్తన రాస్తూ ఎంతో తీక్షణంగా తన జీవితం గురించి, తన ప్రాణం గురించి ఆలోచిస్తున్నాడు. ఈ భక్తుడు భూమి మీద ఉన్నటువంటి తన యొక్క బ్రతుకు గురించి, బ్రతుకు పట్ల ఇంత జాగ్రత్తగా తీసుకొని ఎంతో దేవునికి ఇష్టమైన భక్తుడిగా ఉండి, దేవుని కోసం నమ్మకమైన భక్తుడిగా జీవించి, దేవుని కోసం యుద్ధాలు చేస్తూ, దేవుని వలన రాజయ్య ఉండి రాజ్యాన్ని పరిపాలిస్తూ, దేవునికి అత్యున్నతమైన ప్రియమైనటువంటి స్నేహితుల్లాగా ఉంటూ తన హృదయానుసారంగా జీవిస్తున్నటువంటి ఒక వ్యక్తి రాసినటువంటి మాట మనం జాగ్రత్తగా ఆలోచన చేసే ప్రియమైన దేవుని పిల్లరా, దేవుని ప్రేమను పొందుకొని దేవుని ఆజ్ఞ మేరకుండా దివారాత్రములు ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తూ
ఉన్నటువంటి వ్యక్తి ఒక మాట రాస్తున్నారు చూడండి. అసలుకి ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచించేటట్లయితే చాలా ఆశ్చర్యం వేస్తుంది, చాలా ఆశ్చర్యం వేస్తుంది. కీర్తనల గ్రంథంలో అతి పెద్ద అధ్యాయం ఏదైతే 119వ అధ్యాయంగా మనం చూద్దాం. అందులో 150 వచనాలు ఉంటాయి. చాలా పెద్ద అధ్యాయము. ఆ పెద్ద అధ్యాయంలో నుంచి ఒక మాట మనం చూద్దాం, జాగ్రత్తగా చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 25వ వచనాన్ని చూద్దాం. ఈ భక్తుడు తన జీవితం గురించి, తన బ్రతుకు గురించి అసలు ఎంత బాగా రాస్తున్నాడో చూద్దాం. ఏమన్నాడు చూడండి. 119వ కీర్తన 25వ వచనం చూసినట్లయితే, 119వ కీర్తన 25వ వచనము, నా ప్రాణము మట్టిని హత్తుకున్నది అంటున్నాడు భక్తుడు. ఒక భక్తుడు ఈ మాట రాస్తున్నట్టుడండి. దేవుని హృదయాల ప్రేరణ చెప్తున్నటువంటి వ్యక్తి, దేవుని కోసం బ్రతుకుతున్న వ్యక్తి, దేవుని చిత్త ప్రకారం నడుస్తున్నటువంటి వ్యక్తి, దేవుని ఆజ్ఞ ప్రకారం నడుస్తున్నటువంటి వ్యక్తి, ఆయన చెప్పిన పనులు చూసా తప్పకుండా పాటిస్తున్న వ్యక్తి ఏం రాస్తాడంటే, నా ప్రాణము మంటిని హత్తుకుంటుంది అంటున్నాడు. నా ప్రాణము మంటిని హత్తుకుంటున్నది. ప్రాణం అనగా మనిషి, మనం ఆలోచించే ప్రియమైన దేవుని పిల్లరా, మనిషిలో 3 భాగాలు ఉంటాయి. ఒకటి శరీరము, రెండోది ప్రాణము, మూడోది ఆత్మ. ఈ ఆత్మ ఉన్నప్పుడు ప్రాణము శరీరము 2 కలిసినప్పుడు ఈ ప్రాణం అనేది మనిషిని హత్తుకున్నదంటే, ఈ జీవం అనేది దేవుణ్ణి కాకుండా మంటిని హత్తుకుంటుంది. మంటిని అంటే మట్టిని హత్తుకుంటుంది అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ మట్టిని ప్రేమిస్తుంది, మట్టిని కౌగులించుకుంటుంది అంటే శరీరం. ఆలోచన ప్రియమైన దేవుని పిల్లారా, ఎంతో గొప్పగా చూసినటువంటి వ్యక్తి, దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తిగా ఉన్న మాటలు, నేను దేవునికి దూరం అయిపోయి నా శరీరంతో నేను మట్టిని హత్తుకుంటున్నాను అంటున్నాడు. ఇక్కడైనా అంటే మట్టిని ప్రేమిస్తున్నాను అర్థమవుతుంది. ఇక్కడ మనిషి మట్టిని ప్రేమించడం ఏంటి ఆలోచించాల జాగ్రత్తగా. ఇక్కడ మనిషి మట్టిని ప్రేమిస్తారా లేక ప్రేమించారా? మట్టిని మనిషి డైరెక్ట్ గా ఎక్కడో ప్రేమించరు. మనం జాగ్రత్తగా గమనించే ప్రియమైన దేవుని పిల్లలు, ఇక్కడ మట్టిని డైరెక్ట్ గా మనిషి ప్రేమించదు. మట్టిలో నుండి వచ్చిన ప్రతి దానిని మనిషి ప్రేమిస్తున్నాడు. ఎలాగూ ఇది అర్థం అవ్వండి, మీకు ఉదాహరణ చెప్తా, జాగ్రత్తగా రండి. ఇది మనిషి మట్టిని ప్రేమిస్తున్నాడు అన్న మాట మనకు అర్థమవడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మన చేతిలో రూపాయి అవుతుంది, 500 రూపాయల నోటు, 200 రూపాయలు అవుతుంది. ఈ నోటు, ఈ 500 రూపాయల నోటు అనేది పేపర్ తోటి తయారు చేసింది. మీ చేతుల్లో బైబుల్ ఉంది కదా, ఆ బైబుల్ ఉన్న పేపర్ కూడా, ఆ బైబుల్ ఉన్న పేజీలు కూడా పేపర్ తో తయారు చేసింది. మీరు రాసుకున్న పేపర్ నోట్స్ అది కూడా పేపర్ తో తయారు చేసింది. మరి ఆ పేపర్ కి ఈ పేపర్ కూడా తేడా ఏంటి? ఆ పేపర్ లో గాంధీ గారి బొమ్మ ఉంది, లేకపోతే 500 రూపాయలు 500 చెప్పని నెంబర్ వేస్తుంది. రాష్ట్ర గవర్నర్ గారు సంతకం చేసిన ఒక కాగితం అది. దాని మనిషి ఎక్కువగా ప్రేమించేది డబ్బును ప్రేమిస్తున్నాడు, లేదా బంగారాన్ని ప్రేమిస్తున్నాడు. ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? దేని ద్వారా వచ్చిందని చెప్పారంటే కాగితం ద్వారా డబ్బు వచ్చింది. కాగితం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ కాగితము తయారు చేయడానికి ఈ దేన్ని ఉపయోగిస్తాడు అని చెప్పానంటే చెట్టులను ఉపయోగిస్తాడు. జాగ్రత్తగా తీయమైన దేని పిల్లరా, మనిషి మంటిని ప్రేమిస్తున్నాడు. ఇక్కడ మనిషి నా ప్రాణము మంటిని హత్తుకోవాలని కూడా తప్పు చెప్తాడు. ఇక్కడ ఆలోచించాల, మనిషి మంటిని హత్తుకుంటున్నాడని పని చెబుతున్నాడు. ఇక్కడ మనిషి మంటిని ఎట్లా హత్తుకున్నాడు? మనిషిని మట్టిని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. అంటే మనిషి మట్టిలో నుంచి వచ్చిన దాన్ని ప్రేమిస్తున్నాడు ఎక్కువగా. మట్టిలో నుంచి వస్తుంది
డబ్బు ఎట్లా వస్తుంది అంటే ఆ డబ్బు కాగితం ద్వారా డబ్బు వస్తుంది. ఆ కాగితం చెట్టు నుంచి, ఆ చెట్టు ఎక్కడి నుంచి వచ్చింది? మట్టిలో నుంచే వచ్చింది. ఆలోచించి జోలికెళ్ళారా. ఇంకొక పాయింట్ చెప్తారు నాకు అర్థం అవడానికి. ఆడవారికి ఏదంటే బాగా ఇష్టపడతారు? మొట్టమొదటిగా బంగారం అంటే చాలా ఇష్టపడతారు కదా. అయితే మరి బంగారం ఎక్కడి నుంచి వచ్చింది ఆలోచించాల. మనిషి నా ప్రాణం మంచిని హత్తుకొని ఉన్నాడు కదా. మనిషి ప్రాణము మట్టిని ప్రేమిస్తుంది అని అన్నాడు. ప్రేమిస్తుంది, మట్టిని హత్తుకుంటుందని చెప్పాడు. మట్టిని ఏదైనా హత్తుకుంటుంది. బంగారం ఎక్కడి నుంచి వచ్చింది? మట్టిలో నుంచి వచ్చింది బంగారం. బంగారమే కాదు, ప్రతి లోహము, ఇనుము తీసుకున్నా, వెండి తీసుకున్నా, ఐరన్ తర్వాత రాగి తీసుకున్నా, ఇత్తడి తీసుకున్నా, ఏ లోహాన్ని తీసుకున్నా సరే, ఈ లోకములో మనిషికి విలువైన వస్తువు, ఏ వస్తువు గురించి నువ్వు ఆలోచన చేసినా ఆ వస్తువు మట్టిలో నుంచే వస్తుంది. జాగ్రత్తగా గమనించి జరుగుతున్నారు. జాగ్రత్తగా ఆలోచించండి. మట్టిలో నుంచే వచ్చిందే తప్ప ఎక్కడి నుంచో వీడు స్వయంగా ఎక్కడ తయారు చేసి కాదు. బంగారము భూమిలో నుంచి గనుల్లో నుంచి తీసిన తర్వాత శుద్ధీకరించిన తర్వాత అలుపు నడుస్తే బంగారంగా చూసుకొని దాన్ని మురిసిపోతాం. దాన్ని హత్తుకున్నాడు. అతను హత్తుకున్న మాట బైబిల్లో ఎక్కడుంది? హత్తుకునే మాట భూమిలోకి ప్రతి దాని మీద కూడా నేటి కాలంలో మనిషి మనసు నుంచి దేవుని కంటే దానినే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. మనిషి డబ్బుని, బంగారాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. అతని ఈ మనిషి మట్టిని హత్తుకునే మాట ఎట్లా ఉంది? మొట్టమొదటిగా ప్రతి మనిషి కూడాను ఎక్కడ ఉండలేటువంటి మాట ఆది కాలంలో పోతే అక్కడ రాత్మని హత్తుకునే మాట. ఎవరిని హత్తుకుంటారో ఆ సందర్భం ఏంటో ఒక్కసారి చూద్దాం. ఇక్కడ హత్తుకోవడం అంటే ఏ మనుషుడైనా సరిగాక భార్య తన భర్తను హత్తుకుంటుంది, భర్త తన భార్యను హత్తుకుంటాడు. అంతే తప్ప మరి ఎవరిని కూడాను అంత ఎక్కువగా హత్తుకోడు, అంత ఎక్కువ ప్రేమ చూపించదు. అర్థం చూస్తాను ఇక్కడ జాగ్రత్తగా తీర్మానించుకోవాలి. అర్థమవుతానికి ఒకసారి కూడా చెప్తాను మీకు. మళ్ళీ తర్వాత ఈ వచనం చూద్దాం ఒకసారి. వచనం చూసిన తర్వాత మీకు ఉదాహరణ వస్తాను. ఒకసారి రండి ఆది కాండము దగ్గర రండి. ఒకసారి ఆది కాండము 2వ అధ్యాయంలోకి వస్తే అక్కడ దేవుడు ఒక మాట రాయించారు చూడండి. అక్కడ ఆది కాండము 2వ అధ్యాయము 24వ వచనంలోకి వస్తే, కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకోనా ఉంది. ఇక్కడ తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకోండి ఉంది. ఇక్కడ జాగ్రత్తగా గమనించాల. ఈ మాటను మీకు అర్థం అవడం దాన్ని చెప్తాను. మొత్తం కొత్తగా పెళ్లి అయినాకండి లేదు, పెళ్ళైన ఒక వ్యక్తిని తీసుకున్నాం, ఉదాహరణ తీసుకున్నాం. చూసినట్లయితే మొట్టమొదటి కొంచెం ఉన్నప్పుడు వాళ్ళ తల్లితో చెబుతాడు, వాళ్ళ అమ్మగారు రమ్మన్నప్పుడు నాయన పండుగందిరా, ఈ రోజు ఆ పండుగందిరా ఒకసారి ఇంటికి 2 రోజులు చెప్పినప్పుడు ఒక్కడికి ఇస్తే గాని మీ కోడలు గారు కొంచెం అది తొలమాటమ్మా, ఈసారి రాలే కాస్త వస్తాలే అని చెప్తాడు. ఇంకేమన్నా అవసరం మనకండి, ఇక్కడ జరుగుతుంది ఒకసారి వచ్చిపోరా చెప్పండి, మీ కోడలు గారు ఇది కొంచెం కుదరదు అంటుంది, నేను తర్వాత వస్తానులే అంటే చూడండి. ఇక్కడ తల్లిని తండ్రిని విడిచిపెట్టి భార్యను హత్తుకుంటున్నాడు. అంటే భార్య పట్ల ఎక్కువగా ప్రేమను చూపిస్తున్నాడు. అంటే ఇక్కడ కొత్తగా ఇక్కడ జాగ్రత్త మాట గమనించిన తెలుసుకున్నారా. అంటే భార్యను హత్తుకోమని చెప్పని మొదలు రాయబడింది ఖచ్చితంగా. అది వాస్తవే, అది కరెక్టే. అది ఎందుకంటే వారి ఏకలేదు, వారి తండ్రి దేవుని ద్వారా జతపట్టిన వారిని ఎవరు కూడా నిరసించడదు. అది వాక్యాస్కారంగా. కనుక వారిద్దరు హత్తుకుంటారు. ఎప్పుడు హత్తుకుంటారు చెప్పండి, వారి దగ్గర ప్రేమ బంధం ఎక్కువైనప్పుడు ప్రేమ ఎక్కువప్పుడు హత్తుకుంటారు. ఇక్కడ మనిషి కూడాను దేవుడి కంటే ఎక్కువగా దేవుడి పట్ల ప్రేమ చూపిస్తున్నారు. ఎప్పుడంటే భక్తిలో నుంచి వచ్చే దాని పట్ల ప్రేమ చూపిస్తున్నాడు.
ఈ మధ్య జరుగుతున్నారు. అంటే భార్య భర్తను హత్తుకున్నట్లుగాను, భర్త భార్యను హత్తుకున్నట్లుగాను వారిద్దరు ఏకశ్రేణులు. వారిద్దరు ఏకశ్రేణులు ఏమంటే వారిద్దరి మధ్య ప్రేమ అట్లా ఉంది. అలా ఉండడం వల్ల వారు హత్తుకుంటున్నారు. అంటే ఇక్కడ మనిషి కూడాను మంటిని ఎక్కువగా హత్తుకుంటున్నారు. అంటే దేవుని వదిలిపెట్టేసి దేవుని కంటే ఎక్కువగా మట్టినే హత్తుకున్నాడు. మట్టి హత్తుకోవడం అంటే మట్టిలో నుంచి వచ్చిన దాని పట్ల ఎక్కువగా ప్రేమను చూపిస్తున్నాడు. అంటే పోనీ ఇక్కడ భక్తులు రాస్తాడు చేసుకోగలము 119 చేసుకోగలేము. నా ప్రాణం మంటిని హత్తుకోవాల్సింది. అంటే ఇక్కడ హత్తుకున్న దానికి ఎక్కువ ఇస్తున్నాడు. దేవుడు మట్టిలో నుంచి వచ్చిన వస్తువుకి మనుషుడు ఎక్కువగా విలువనిస్తున్నాడు తప్ప దేవునికి ఎక్కువగా విలువను ఇవ్వటం లేదు. దేవుడు అంటే నిర్లక్ష్యంగా ఉంటున్నాడు. దేవుని పట్ల ఆసక్తి చూపించుకున్నదన్నాడు. దేవుని మాట పట్ల, దేవుని వాక్యం పట్ల, దేవుని పని పట్ల శ్రద్ధ లేకుండా, భయం లేకుండా, భక్తి లేకుండా ఈ లోకానికి సంబంధించిన వాటి పట్లే ఎక్కువగా ప్రేమను చూపిస్తున్నాడు. ఇది అర్థం కాదు. ఇంటి వల్ల జరుగుతున్నటువంటి ఒక విషయం ముందుస్తాము. జాగ్రత్తగా గమనించారు. మన మధ్య రీసెంట్ గా ఈ నెల 13వ తారీఖు ఎలక్షన్ జరిగినాయి కదా. ఎలక్షన్ జరిగినప్పుడు ఆ ఎలక్షన్ కంటే ముందు ఒక 4 రోజుల పాటు ప్రచారం జరిగింది ఆయా ప్రాంతాల్లో, ఆయా గ్రామాల్లో, ఆయా పట్టణాల్లో. ఈ పట్టణాల్లో ప్రచారం జరిగినప్పుడు చాలా మంది ఎక్కువ దేనికి విలువ చేస్తారంటే ప్రచారానికి వెళ్తే 2 గంటల పాటు ప్రచారం ఉంటే 1000 రూపాయలు ఇస్తున్నారన్నా, 5 రోజులు ప్రచారం చేయమనుకండి 5,000 వస్తాయి. 3 రోజులు పోవకండి 3,000 వస్తాయి. మా గ్రామంలో 3 రోజుల పాటు సువార్త కూడికలు పెడితే ఎంతమంది వచ్చారని చెప్పానంటే ఫస్ట్ మంది చూస్తే 200 మంది, 250 మంది కంటే ఎక్కువ రాలేదు. ఏమైందిరా, ఎందుకు రాలేదురా, ఏమైంది పరిస్థితి ఇప్పుడు ఆలోచించేసిన శ్రీనాథ్ అడిగితే ఏమన్నారని చెప్పంటే అలా ప్రచారానికి వచ్చే 1000 రూపాయలు వస్తున్నాయి. 4 రోజుల పాటు 2 గంటల పాటు ప్రచారానికి వస్తే 4,000 వస్తున్నాయి కదన్నా. ఇక్కడ మనుషులు దేవుని హత్తుకున్నారు, దేవుని వాక్యాన్ని పక్కన పడేశారు, దేవుని పని పక్కన పడేశారు, దేవుడి కార్యాలు పక్కన పడేశారు, దేవుడి గురించి చేసే కార్యాలు మొత్తాన్ని పక్కన పడేసేసి ఆ రోజు వచ్చే బచ్చానికి హత్తుకున్నారు. 1000 రూపాయల ముందు, 4,000 ముందు నిత్య జీవాన్ని ఇచ్చే మాటలు దూరం అయిపోయాయి. నిత్య జీవాన్ని ఇచ్చేటువంటి వాక్యానికి దూరం అయిపోయాయి. తమ బతుకులు మార్చుకోవడం, మనసులు మార్చుకోవడం, దేవుని తగ్గటువంటి జీవితాలు దూరం అయిపోయాయి. ఆలోచన ప్రియమాజంటున్నారా, మనుషులు ఎక్కువగా దేవుని హత్తుకున్నారంటే ఈ లోకానికి సంబంధించినటువంటి వాటి మీద, ఈ లోకాన్ని మట్టిలో ప్రతి దాని మీద, కారుల మీద, బంగళాల మీద, ఇళ్ల మీద, వస్తువుల మీద, బంగారు వస్తువుల మీద, ఆభరణాల మీద, చీరల మీద, బట్టల మీద మనిషి యొక్క ప్రేమను పంచుకుంటున్నాడు. వాటి పట్ల ఎక్కువగా ప్రేమను చూపిస్తున్నాడు. వాటి పట్ల ప్రేమను ఎక్కువగా చూపించడం వల్ల దేవునికి దూరం అయిపోతున్నాడు. మట్టిని హత్తుకున్న ప్రతిదీ మరణానికి దారి చేస్తుంది. మాది 2వ మరణానికి దారి చేస్తుంది. ప్రియమైన మట్టిలో నుంచి వచ్చిన దాన్ని హత్తుకున్నట్లయితే మన గతి నరకమే. మన ఆత్మ నరకంలో, పాపాల నరకంలోకి వెళ్ళిపోతుంది. కనుక ప్రియమైన దేవునికి వెళ్ళారా, మట్టిని హత్తుకున్న ప్రతి వారి యొక్క మార్గము పోయేది నరకానికి వెళ్తాడు. అది 2వ మరణం. నిత్యాశ దండనకి వెళ్ళిపోతున్నాడు. మట్టిని హత్తుకుంటే వారి యొక్క జీవితము, ఈ లోకాన్ని ప్రేమించిన వాడు, దేవుని విడిచిపెట్టిన వాడు, దేవుని కంటే ఎక్కువగా ఈ లోకాన్ని కానీ, లోకంలో ఉన్న బంగారాన్ని కానీ, లోకంలో వస్తువులు కానీ, లోకంలో పనిని కానీ ప్రేమించిన వాడు పడిపోయేది నిత్యాశ దండలకే, పడిపోయేది నరకానికే, పడిపోయేది ఈ లోకానికి సంబంధించినటువంటి దాని గురించి దేన్ని ప్రేమించేటప్పటికీ, దేని పట్ల ఎక్కువగా ప్రేమ చూపించినప్పటికీ, దేవుని హత్తుకున్నప్పటికీ అదే కావాలని కోరుకున్నామంటే మన గతి అదే గతి. మనం పోయేది పాతాళానికే, మన గతి మన పోయేది నిత్యార్థ దండలకే. అలెగ్జాండర్ ద గ్రేట్
అలెగ్జాండర్ ద గ్రేట్ ఏం చేశాడు? ఈ లోకంలో ఉన్న రాజ్యాన్ని జయించాలనుకున్నాడు. రాజ కాశ ఎక్కువ ఉంది ఆయనకి. రాజ్యాన్ని జయించాలి, రాజ్యం పట్ల ఎక్కువ ప్రేమ చూపించాడు. అనేక దేశాలను జయించాలి, దేశం చక్రవర్తి అవ్వాలి, ఆ పదవి పట్ల ఆయనకి ప్రేమ ఎక్కువ ఉంది. చివరికి ఆడకెళ్ళాడు. చనిపోయినప్పుడు ఏం చేశాడు? మా 2 చేతులు బయటికి పెట్టండి, బయటకు పెట్టడం తీసుకెళ్ళాలని చెప్పాడు. అందుకని ఎందుకు నేను వచ్చేసాను, ఇది ప్రతి ఒక్క చేసుకోవాలన్నాడు. యాపిల్ కంపెనీ అధినేత సెయింట్ జాన్సన్ గారు ఏం చేశారు? ఆయన చివరి మాట ఆలోచించండి. చివరి సమయంలో మరణ సమయంలోకి వెళ్ళినప్పుడు వారు మాట్లాడిన మాటలు ఆలోచించండి. ఈ లోక శాంతి ఉందా? సమాధానం ఉందా? సంతోషం ఉందా? మనిషి ఇతర భూమి మీద కష్టపడుతుంది దేనికోసం? ఏదో డబ్బులు సంపాదించుగా డబ్బులతో సుఖపడాలనే కదా సంతోషంగా ఆలోచిస్తున్నాడు. ఆ డబ్బు ద్వారా మనిషి అందరూ సంతోషపడుతున్నారు, అందరూ సుఖపడుతున్నారు, అందరూ సంతోషంతో ఫ్యామిలీతో గడుపుతారు. ఆలోచిస్తున్నారు. ఈ లోక మధ్యలో ఇచ్చిన దాన్ని ప్రేమించడం వల్ల ఎక్కడ కూడా సంతోషపడ్డట్టుగా మనం ఎక్కడ కూడా చూడలేదు. మనకి బాగా పరిచయం అనే వ్యక్తిని మీకు ముందు తీసుకొస్తాను. జాగ్రత్త కావాల్సిన యేసుక్రీస్తు వారి లోకంలో ఉన్నప్పుడు 33 సంవత్సరాల పాటు జీవిస్తున్నప్పుడు 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు. 12 మంది శిష్యులకు అందరికీ కూడా దేవుని వాక్యం అని చెప్పాడు. తండ్రి ఏదైతే చెప్పమన్నటువంటి అది మొత్తం కూడా వాళ్ళకందరూ చక్కగా వివరించుకుంటూ వచ్చాడు. ఉపమాన రీతిగా ప్రతి ఒక్కరికి నేర్చాడు, ప్రతి ఒక్కరికి చెప్పాడు. 12 మంది శిష్యులకు చెప్పాడు. 12 మంది శిష్యులతో పాటు ఆయన వెంబడిస్తున్నటువంటి కొన్ని వేల మందికి ఆ సమయంలో చెప్పారు. చెప్పే వారిలో అందరు కూడా దేవుడు నమ్ముకుని గమనించే వారు అందరూ గమనించారు. కానీ ఒక ఆయన మాత్రం గుర్తిస్తున్నారు. యేసుక్రీస్తు వారు అందరికి ఇచ్చినట్టుగానే వారికి పరిచయం ఇచ్చాడు. ఆయనకి వాక్యం చెప్పాడు, వాక్యాన్ని బోధించాడు, వాక్యం శక్తిని నేర్పించాడు. వాక్యం వల్ల దేవుని నమ్మకం వల్ల దెయ్యాన్ని నిలబడటం నేర్పించాడు. రోడ్లు స్వచ్ఛబాటు నేర్పించాడు. అవన్నీ అధికారులు ఇచ్చాడు ఆయనకి. కానీ తన మాత్రం దేవుని వాక్యాన్ని ప్రేమించలేదు, దేవుని వాక్యాన్ని హత్తుకోలేదు. దేవుని వాక్యం దగ్గర రాకుండా ఈ లోకానికి సంబంధించిన వాటిని తన యొక్క మనసు ఎకాడికి ధనము పరిగెట్టి చివరికి ఏమైపోయాడు? చివరికి ఆ ధనాన్ని హత్తుకోవడం వల్ల తనకి ఎవరైతే వాక్యాలు నేర్చారో, ఎవరైతే వాక్యాన్ని బోధించారో, ఎవరైతే పరిశుద్ధాత్మ ప్రేమతో అపోస్తలుగా ఏర్పాటు చేసుకున్నాడు, ఆ ఏర్పాటు చేసుకున్న వాళ్ళని సైతము అమ్ముకునే విధంగా చేసింది ఈ మట్టి నుంచి వచ్చేటువంటి ధనం. ఆలోచించారు. ఎన్ని రకాలు ఎక్కడ చెప్పింది? మట్టి నుంచే కదా తయారు చేసింది. ఆ మట్టిలో ఎన్ని రకాలు ఎంత పడిపోయి ఆ రోకంలో ప్రేమించాడు, ఆ రోకాన్ని హత్తుకున్నాడు. చివరికి ఊరేసుకొని చనిపోయాడు. ఎక్కడికి తీసుకునే తీయదా గారు ఊరేసుకొని చనిపోయి పాతాళ లోకంలో అగ్నిగుండంలో ఉండిపోయాడు. ఆలోచించారా? మరొక ఇస్తున్నాం మీకు అందరూ చాలా పరిచయమైన వ్యక్తి, ప్రతిసారి గుర్తు చేసుకున్న వ్యక్తి ధనవంతుడు. బేదలాగరి సంఘటనలో ధనవంతుడు గారు దేవుని ఆలోచించాడు, దేవుని హత్తుకున్నాడు. ఈ లోకంలో సుఖాన్ని హత్తుకున్నాడు. సుఖమే సుఖాన్ని హత్తుకున్నాడు. నా ప్రాణమా తినుము త్రాగుము ఎవరు సుఖించుమన్నాడు. సుఖాన్ని హత్తుకున్నాడు, సుఖాన్ని ఎక్కువగా ప్రేమించాడు, సుఖమేనా కావాలనుకున్నాడు. చివరికి పాతాళలోకానికి వెళ్ళిపోయాడు. ఆలోచన తీయమని పిల్లరా, అబ్రహాం గారి గురించి ఆలోచించాలి ఒకసారి. ఈ లోకంలో ప్రతి దాని కూడాను దేని కూడా పట్టించుకోలేదు. ఈ లోకము నాకు యాత్ర, ఈ లోకంలో నాకు ప్రయాణమే, ఈ లోకంలో నాకు ఏది శాశ్వతమైనది కాదు, ఈ లోకము నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోవాల్సిందే అని చెప్పారు. కానీ బ్రతికొన్నంత కాలము గోడాలో జీవించాడు. దేవుని కొరకు బతికాడు, దేవుని పని కొరకు బతికాడు, దేవుని మాట కొరకు బతికాడు, తన కుంభరానికి బతికాడు. చివరికి ఇప్పుడు పాతాళ లోకంలో నెమ్మది ప్రాంతంలో ఉన్నాడు. ఇప్పటికీ స్టిల్ డేట్, ఇప్పటికీ అక్కడే ఉన్నాడు.
ఎందుకు? దేవుని ఎక్కువగా ఆర్చుకున్నారు కాబట్టి, దేవునికి ఎక్కువ ప్రధానమైన స్థానం ఇచ్చారు కాబట్టి, దేవునికి ఉన్నతమైన స్థానం ఇచ్చారు కాబట్టి నువ్వు రా అంటే ఏం తెచ్చాడు ఆయన అంతబడి. ఎక్కడికి వెళ్ళాలి ప్రభు అని అడగలేదు, ఏం చేయాలి ప్రభు అని అడగలేదు, నాకు అక్కడ అమ్మాయి ఓడి పెట్టాలని అడగలేదు, నాకు మా జీవితం అడగలేదు, నా బ్రతికేంటారు వెళ్తాను అడగలేదు. దేవుడు రమ్మని పిలిస్తే లేచి వెళ్ళిపోయాడు. దేవుని మాట ప్రకారం జీవించాడు, దేవుని మాటకు లోపడ్డాడు, దేవుని ఎక్కువగా ప్రేమించాడు, దేవుని హత్తుకున్నాడు కాబట్టి ఇప్పటికీ కూడా నెమ్మదిగా ప్రాంతంలో ఉన్నాడు అబ్రహాం గారు. ఆలోచన తీర్మానం జరుగుతున్నారా? కొంకరి అయిన జక్కయ్య గారి గురించి ఆలోచిద్దాం. కొంకరి అయిన జక్కయ్య గారు, అందరు పొట్టి జక్కయ్య అంటారు. ఆ కొంకరి అయిన జక్కయ్య గారి గురించి ఆలోచించినట్లయితే, ఆ కొంకరి అయిన జక్కయ్య గారు కూడా అంతకు ముందు యేసుక్రీస్తు కలవక ముందు, యేసుక్రీస్తు మాట వినక ముందు, యేసుక్రీస్తు తన ఇంటికి రాకముందు ఈ పాపాన్ని హత్తుకున్నాడు, ఈ లోకాన్ని హత్తుకున్నాడు, ధనాన్ని హత్తుకున్నాడు. ఈ ధనము వల్ల వ్యర్థం అని తెలుసుకున్నాడు యేసుక్రీస్తు వారి ద్వారా, యేసుక్రీస్తు మాటల ద్వారా. అది నాకు వ్యర్థము, దానివల్ల నాకు నాశనం అనుకున్నాడు. ఆ నాశనం పక్కన తెచ్చాడు, ఆ దాని నుంచి బయటకు వచ్చాడు. ఈ లోక సంబంధించి హత్తుకోవడం వల్ల నా గతి అధోగతిని గ్రహించాడు. నాకు ఆ గతిగాలు కావాల్సింది, నేను దేవుడి సన్నిధిలో ఉండాలి, దేవుడి రాజ్యంలో ఉండాలి, ఆయనతో పాటు ఉండాలి, ఆయన లోకంలో నేను జీవించాలని చెప్పండి. నేను చేసిన ప్రతి పాపాన్ని ఆయన కావాలో ఒప్పుకోవాలనుకున్నాడు. ఒప్పుకున్నాడు, ఎక్కడ కప్పుకోలేదు జక్కయ్య గారు. కొంకరి అయిన జక్కయ్య గారు తన పాపాన్ని ఎక్కడా కప్పుకోలేదు, ప్రతి దాన్ని యేసుక్రీస్తు పెట్టుకుని ఒప్పుకున్నాడు. చివరికి నిత్యరాజ్యంలో చెందాడు. ప్రియమైన దేవునికి వెళ్ళారా? అపోస్తలుల పౌలుని ఆలోచించండి, అపోస్తలుల పౌలుని ఆలోచించండి. ఎక్కడ కూడాను ఆయన కూడాను ఎక్కడ ఈ లోకానికి సంబంధించిన హత్తుకోలేదు. ఒకటికి 3 సార్లు, ఒకటి తక్కువ 30, ఒకటితో 40 కొరడ దెబ్బ తిని ఒక్కటి బయటికి పడేస్తా సరే కాక, నేను నా దేవుని పనిచేస్తా, నా దేవుని కోసం బ్రతుకుతా, నా దేవుని నాకు కావాలి, ఆయన ప్రేమని పంచుకోవాలి, ఆయన ప్రేమని నిలబడాలి, ఆయనతో నేను నిలవాలి, అదే నాకు రాజ్యము, ఆయనతో నేను హత్తుకోవాలని చెప్పనుకున్నాడు. ఎన్ని హింసలు పడ్డా, ఎన్ని కష్టాలు పడ్డా ఈ లోకాన్ని పెంటలు సమానంగా ఎంచుకున్నాడు అపోస్తలుల పౌలు గారు. అంటారు కదా ఒకసారి, ఈ లోకంలో ఉన్నదంతా కూడా నాకు పెంటతో సమానం అనుకున్నాడు. గొప్ప ధనవంతుడు వెళ్ళి ఈ లోకాన్ని పెంటతో ఎంచుకున్నాడు. నిత్య రాజ్యంలో ఎన్ని పుస్తకాలు రాశాడు బైబిల్. ఎంత ఆయన మాట అంటాడు, నేను క్రీస్తును నడుచుకున్నాను కాబట్టి నన్ను కూడా నేను నడుచుకోమని చెప్పాను పౌలు గారు. సీమైన దేవుడుతున్నారు. ఆ కింద వచనం చూడండి ఒక్కసారి ఏమంటున్నాడు చూడండి. అదే కీర్తన గ్రంథము 119వ కీర్తన 25వ 2వ భాగం నుండి, నీ వాక్యము చేత నన్ను బ్రతికింపన్నాడు. ఏమన్నాడు? మనం బ్రతకాలి అంటే ఆయన వాక్యం అనుకుందాలి. ఆయన వాక్యం అనుకుంటే మనం బ్రతుకుతాం. ఆయన వాక్యము ద్వారా భక్తుడు అనేవాడు, నా ప్రాణం మంచిగా అప్పుకొంటున్నది, నీ వాక్యం చేత నన్ను బ్రతికించుకుంటున్నాడు. మరి ఇప్పుడు నా బ్రతికినంత బ్రతుకు కదా ఆయన ప్రియమైన జంతువులు. నీ వాక్యము ద్వారా ప్రతిరోజు నీ వాక్యం ద్వారా బ్రతికిస్తాను. అందుకనే కీర్తన గ్రంథంలో మొదటి అధ్యాయంలో మొదటి అధ్యాయం కీర్తన గ్రంథం మొదటి అధ్యాయం చూసినట్లయితే, కీర్తన గ్రంథం మొదటి అధ్యాయము కేవలంలో మాట్లాడాలంటే, నీతి మంతుల మార్గమే తెలియదు, దుఃఖ మార్గం అయితే కాబట్టి దివారాత్రము ధ్యానించేవాడు. రెండవ వచనం కీర్తన గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనం, యెహోవా ధర్మశాస్త్రము ఆనందించు, దివారాత్రములు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. దివారాత్రులు నీ వాక్యం బ్రతికిస్తున్నాడు. కీర్తన 25 నీ వాక్యం తన బ్రతికిస్తుంది, నీ వాక్యం బ్రతికిస్తుంది. ఈ లోకంలో ఉన్న ప్రతిదీ మట్టిని హత్తుకుంటున్న మనిషి, మట్టిలో నుంచి దాన్ని హత్తుకుంటే మన గతి మన చివరి స్థితి నరకమే. ఆయన వాక్యాన్ని హత్తుకుంటే, ఆయన వాక్యాన్ని మన దగ్గరికి వెళ్తే, ఆయన వాక్యం దివసం ధ్యానిస్తే మనం బ్రతుకుతాం. ఎప్పుడు 60-70 సంవత్సరాల జీవితం అయిపోయిన తర్వాత ఏమన్నాడంటే, కీర్తన 9వ మొదటి వచ్చినట్లయితే, నరులారాత్రిగానే చెప్పండి, స్త్రీకి రావాలి అని చెప్పారంటే ఆయన వాక్యంలో బ్రతకాలి,
ఆయన వాక్యంలో నిలబడాలి, ఆయన వాక్యాన్ని హత్తుకోవాలి, ఆయన వాక్యంలో ఆయన పనిలో ముందుకు సాగాలి. పని వచ్చింది కదా అని చెప్పని దూరంగా పడిపోకూడదు, కష్టం వచ్చింది కదా అని చెప్పని దూరం వెళ్ళిపోకూడదు. కష్టాన్ని వచ్చినప్పటికీ ఆ కష్టంలో దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు, నాతో ఏం మాట్లాడినాడు, ఈ కష్టం ద్వారా నేను ఏం నేర్చుకోవాలో అని ఆలోచించాలి తప్ప ఆ కష్టం వచ్చింది కదా నేను దేవుడు నమ్ముతున్నాను కాబట్టి కష్టం వచ్చింది, నాకు ఈ దేవుడు వచ్చేది దూరంగా పారిపోతే శ్రీమైన దేవుని పిల్లలారా మన గతి అదో గతి అవుతుంది, మన స్థితి నరకం అవుతుంది. ఆ కష్టంలో కూడా దేవుడిని గుర్తిరిగి తండ్రి నాకు ఈ కష్టం వల్ల మీరు నాకు ఏ పాఠం చేస్తా అంటున్నారు, తద్వారా నా ప్రతిని ఎలా మార్చుకోవాలో నేర్పించినందుకు అడిగితే నన్ను ఆ కష్టాల్లో తప్పించి మనకు పాలు తేనెలు ప్రవహించే దేశం మనకి ఇవ్వబోతుందండి. నిత్య జీవము యేసుక్రీస్తు వారి ఎలాగైతే మరణంలో నుంచి తిరిగి లేచి యేసుక్రీస్తు వారు తండ్రి దేవుడు యేసుక్రీస్తు వారు నివేదన చేసి తిను మరణానికి అప్పచెప్పి మరలా సమాధి చేయబడి తిరిగి లేచి ఏదైతే పరలోకంగా తండ్రి దేవుడి కుడి పాత్రను కూర్చుని ఉన్నాడు. అదే విధంగా యేసుక్రీస్తు వారు రెండో రాకడ సమయంలో నీవు నేను కానీ ఆయన వాక్యం నిలబడట్లయితే, ఆయన వాక్యం కోసం స్థిరపడినట్లయితే, ఆయన వాక్యం కోసం కష్టపడినట్లయితే, ఆయన వాక్యం కోసం శ్రమ పడినట్లయితే, ఆయన వాక్యాన్ని హత్తుకున్నట్లయితే యేసుక్రీస్తు వారు ఏమంటే తిరిగి లేచారు, నీవు నేను అదే విధంగా తిరిగి లేస్తాం. అదేవిధంగా తిరిగి పరలోకం వచ్చిన తండ్రి దేవుని దగ్గరికి వెళ్తాం, తండ్రి దేవుని సన్నిధులు ఆ ముఖ్య రాజ్యంలో ఆయనతో పడుతుంటాం. మట్టిని హత్తుకున్న మనిషిలాగా ఉంటావా, లేకపోతే వాక్యాన్ని పట్టుకొని జీవంలో చెప్తావా? నిర్మించాను ఆలోచన నీటి దేవుని నిర్ణయం తీసుకుంటావు. యుగాగారిని చూపించాను, ధనవంతుడు చూపించాను, లెక్క గారిని చూపించాను, పౌలు గారిని చూపించాను, అబ్రహాం గారిని చూపించాము. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా చాలా మంది మనమందు ఈ లోకాన్ని అతుకున్న వాడు యొక్క చివరి గతి ఎలా ఉందో కూడా చూపించండి మీకు. కనుక ఈ లోకాన్ని అతుకున్నట్లయితే మన బ్రతుకులు నాశనానికే వెళ్తాయి, నరకానికే వెళ్తాయి. అలా కాకుండా జీవ గ్రంథాన్ని అత్తుకొని ఆయన వాక్యాన్ని అత్తుకొని ఆయన వాక్యాన్ని ఉదయం భద్రపరుచుకొని ఆయన కొరకు బ్రతికినట్లయితే మనం నిత్య రాజ్యంలో ఉంటాం. అట్టి రాజ్యాన్ని దేవుడు మనకు అందరికీ దయచేయాలని కోరుకుంటూ మాటలు ముగిస్తాను. ప్రార్థన చేసుకొని చూపించుకుందాం. ప్రార్థన. మొదటి మిత్రుడిగా ప్రేమిస్తున్న ప్రియ పర్లం తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన మీ పాములు కొనాలయ స్తోత్రాలు నా ప్రభు తండ్రి. మమ్మల్ని అనుకుంటున్నా మట్టిని హత్తుకున్న మనిషి నా ప్రాణము మట్టిని హత్తుకుంటుందా, లేక నా ప్రాణము నీ వాక్యం కొరకు ప్రశ్నగా ఉందా తెలుసుకుని ప్రభు. మేము తండ్రి నీ వాక్యం పట్ల ప్రశ్న కలిగి, నీ పని పట్ల భారం కలిగి, నీ పనిలో నేను ముందుకు సాగాలని మా సహాయం చేస్తున్నాను తండ్రి. కాన్ఫరెన్స్ కాల్లో ఉన్నటువంటి ఆన్లైన్ కాన్ఫరెన్స్ ప్రతి కుటుంబాన్ని ప్రతి వ్యక్తి మీరు జ్ఞాపకం చేసుకున్నాను ప్రభు. ఈ పని పట్ల ఆసక్తి కలిగి అత్యాసక్తి కలిగి తండ్రి ఈ పని ముందుకు సాగే బదులాగా ఉండేలాగా మీకు సహాయం చేస్తున్నాను. మీ కృపతో ఆదరించమని పట్టుకున్నాడుతున్నాను తండ్రి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని వీట్లు వచ్చినా, ఎన్ని అవంతలు వచ్చినా ప్రభావ తండ్రి మా పరుగు కడుముట్టించేంత వరకు ప్రభావ మేము ఉండేలాగా మాకు సహాయం చేస్తున్నాను ప్రభు తండ్రి. మేము మీ కొరకు మీ పని కొరకు బతికి ఉండేలాగా మాకు సహాయం చేస్తున్నాం. అతి జ్ఞానాన్ని మాకు అందరికీ దయచేయమని ప్రభు తండ్రి. ఎవరైతే అనారోగ్యంగా బాధపడుతున్నారో ప్రభు మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. ప్రతి ప్రభు వాళ్ళు ముట్టండి, స్వస్థపరచండి, సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని ప్రభు. ఆయన గర్భిణీ స్త్రీల ప్రభుని కావాల్సిన తండ్రి సుఖమైన ప్రస్తుతం దయచేయమడుతున్నా ప్రభు. నేను బిడ్డల కోసం ఎదురుస్తున్న ప్రభు దంపతులు మీకు ఆశ్రయించిన తండ్రి. మీ చెత్త ప్రభావం ముక్తి ప్రభావ గర్భాలు వారి గర్భం దయచేయమడుతున్నా ప్రభు తండ్రి. వివాహం కోసం ఎదురుస్తున్న బిడ్డలు మీకు ఆశ్రయించిన తండ్రి. వారి సరైన సమయంలో సాటి అయిన సరైన గీత భాగత్వం దొరికిన మీకు సహాయం దయచేయమడుతున్నా ప్రభు. ఆయన విద్యార్థుల గురించి మన ప్రజలు కలబోతే బిడ్డలు మీకు ఆశ్రయించిన తండ్రి. ప్రతి ఒక్కరి ప్రభావ తండ్రి ఎలాంటి సమయంలో ఏ కోర్సు చదవాలో, ఏ విద్య చదివితే వారి జీవిత ప్రభావం బాగుంటాయో ఈ వాక్యంతో చూసుకుని ప్రభావ వారి ముందు సాగులను సహాయం దయచేయమని తండ్రి. ఆయన కాంగ్రెస్ సమర్థిస్తుడు గాంధీ అనే వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నట్టు ప్రభావ
వెనకకుండా కష్టమనకుండా నష్టమనకుండా ఇబ్బంది ఇరుకనుకున్న ప్రభావం ఎన్ని కష్టాలు ఎన్ని ఇబ్బందులు చూపించిన ప్రభావం తండ్రి మీ వాక్య ప్రచారం చేయడంలోను ఇంటింటికి క్రీస్తులో ప్రభావం ముందుగా నడిపిస్తున్న కుటుంబాన్ని బట్టి మీ కొందనాలు అనేక మంది క్లాసులను బట్టి మీ కొందనాలు తండ్రి వారికి ఓటుని బట్టి ఓర్పును బట్టి శక్తిని బట్టి జ్ఞానం బట్టి మీ కొందనాలు తండ్రి ఇంకా అనేక మందిని ప్రభావ అనేక మందికి ఈ యొక్క క్రీస్తు రాజ్య సువార్త పరిచయం చేసే జ్ఞానం దయచేసి తండ్రి నేను కష్టపడుతున్న కొంత ప్రభావ ప్రతి కొందరు ముందుకు సాగాలని సహాయం చేస్తున్నారు ప్రతి ఒక్కరు మీరు జీవించి ఆశిస్తున్నాను ఈ ముందు కట్టుకోమని చిన్న ప్రాంతం విద్యాపండి మా ప్రభుత్వం మా రక్షకులైన మహిళ చేసి తీసుకొని కొన్ని మా నామలో అతి గడికి గడిచిన తండ్రి ఆమేన్. అందరికీ వందలండి. లోక రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అన్ని నిమిష సహవాసం కూడి వచ్చిన అందరికీ సదాకాలం తోడైంది పరలోకపు తండ్రి కొరకు జీవింప చేయంగాక. ఆమేన్. చూసారా, మరి సోదరులు 5 పాఠాలు అయ్యేది, మరి ఒక పాఠంలో గబగబా లాగిచ్చేసారు. మరి అర్థం కాలేదు ఎందుకనో. దానిలో మీరు 5 పాఠాలు ఇవ్వమని అనుకున్నారా లేకపోతే ఏంటంటే రాజారావు గారు? ఇంకో పాట సెకండ్ పాట ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క పాఠంగా చెప్పినట్టు మంచిది. మరి ఈ రాసుకున్నటువంటి వాళ్ళు ఇక్కడ 5 గురించి ప్రస్తుతించడం జరిగింది. 5 గురించి ఒక్కొక్క పాఠంగా చెప్పుకుంటూ పాఠాన్ని పార్ట్ 1 పార్ట్ 2గా కూడా భాగం 1 భాగం 2 అనుకుంటే చెప్పుకుంటూ పోవచ్చు. చక్కని సందేశము దేవుడు అందించిన తండ్రి దేవుని స్థుతిస్తూ మరి అంశానికి సాయంకాల సమయంలో ప్రాతినిధ్యం వహించిన మిత్రులు రాజారావు గారికి క్రీస్తురాజు సువార్త తరఫున, ఇంటింటికి క్రీస్తురాజు సువార్త తరఫున నిన్ను మనసుతో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అవకాశం ఇచ్చిన మీకునే తండ్రి దేవునికి మా హృదయం తెలుసుకుంది. మంచిది. అలాగే సమాధానంగా పరపతి చేరుకోండి. నోరును ప్రతి చెప్పండి. దేవుని స్తోత్రంగా అందరికీ వందనాలు. వాక్యం అందించిన సోదరులు కూడా వందనాలు.